ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అనేవి సూడో సైన్స్. ముఖ్యంగా హోమియోపతి ఇట్ ఈజ్ ఎ క్వాక్ అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఎందుకని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి? జస్ట్ బికాస్ ఆఫ్ వన్ రీజన్. ఎందుకంటే 200 years బ్యాక్ మన హోమియోపతి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ హ్యానిమన్ సార్ ఏదైతే చెప్పారో అది ఇప్పుడు మన మెడికల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏంటి అంటే ఒక ఇండివిజువల్లో వచ్చే డిసీజ్ అనేది ఒక పర్టికులర్ ఆర్గాన్కి సంబంధించి ఎప్పుడూ కాదు, ద హోల్ ఇండివిజువల్ డిస్టర్బ్ అయితేనే వస్తుంది అని ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఈ రోజుల్లో బయటకు వస్తుంది. కాబట్టి సో నిజాన్ని ఒప్పుకోవాలి అంటే మనకి సొసైటీ పట్ల, కామన్ పీపుల్ పట్ల రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటే చాలు. అప్పుడు ఆటోమేటిక్గా మనం నిజాలు ఏవైతే ఉంటాయి, లైక్ ఏదైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. బట్ మన గురించి మనం ఆలోచించినప్పుడు, మనమే గ్రేట్గా కనపడాలి అనుకున్నప్పుడు మనం ఒక్క డైమెన్షన్లో మాత్రమే చూస్తాం. సో నమ్ముతున్నామో అదే నిజం, బియాండ్ దట్ ఇంకొక నిజం ఏమీ లేదు అని దయచేసి చెప్పకండి. ఇఫ్ యు ఆర్ నాట్ మీ దానిలో ట్రీట్మెంట్ లేదు, యూ అడ్వైజ్ దెమ్ టు టేక్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్. ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఎప్పటికీ మన ఇండియాలో ఇంత పేరు వస్తుంది అంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఇట్స్ క్యాపబిలిటీ అండ్ దాన్ని ముందుకు నడిపిస్తున్న గ్రేట్ డాక్టర్స్. ఓకే, లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హ్యానిమన్. థ్యాంక్ యూ.